మధ్యాహ్నం డ్యూటీ అయితే అయిపోయింది. సో, టైం ఇప్పుడైతే 11 పీఎం అవుతుంది. సో, ఏం తినలేక వచ్చి లైట్‌గా టిఫిన్ చేసేసి, ఇక నా బైక్ టాక్సీ రైడ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను. సో, ఓలా, ఊబర్, పోర్టర్ అన్నీ ఆన్ చేసి పెట్టుకున్నా. సో, లెట్స్ స్టార్ట్ ది రైడ్. హాయ్! హలో! నమస్తే! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టాక్సీ మొమ్మ వ్లాగ్స్. సో, బి షిఫ్ట్ డ్యూటీ అయితే అయిపోయింది. టైం అయితే 11 అవుతుంది. 11 పీఎం. సో, ఇప్పుడైతే నేనైతే రైడ్ చేద్దాము, అదే బైక్ టాక్సీ చేద్దామని చెప్పి ఇక అన్ని యాప్‌లు ఓపెన్ చేసేసి వెళ్తున్నా. సో, వాతావరణం అయితే చాలా కూల్‌గా ఉంది. గాలి బాగా వీస్తుంది. చలి బాగా వేస్తుంది. సో, మన రైడ్, మన వ్లాగ్ అనేది వర్షం అడ్డంకిగా ఏమైనా వస్తుందా అనే భయంతోనే రైడ్ అనేది స్టార్ట్ చేసిన. సో, వెయిటింగ్ ఏ యాప్‌లోనైనా ఏదైనా లాంగ్ రైడ్ వస్తుందా? లేదా లాంగ్ పార్సల్ రైడ్ వస్తుందా? అని చెప్పి వెయిట్ చేస్తా ఉన్నాను. కాకపోతే ఏం రావట్లేదు. సో, థింకింగ్ నైట్ టైమ్ గదా! కొంచెం పార్సల్ రైడ్‌లంటే ఎక్కువ శాతం రావు. ఇక ఏదైనా ఎక్కించకపోయి దింపేదే వస్తాయి. సో, వెయిటింగ్ అది కూడా లాంగ్ డ్రైవ్ వస్తదేమో అని చెప్పి ఓకే. వెయిట్ చేసిన. ఒక సో, ఒక 15 రైడ్ అయితే నిమిషాల పడింది వెయిటింగ్ తర్వాత ఓలాలో. పర్లేదు ఒక ఓలాలో ఒక 120 రైడ్ రూపీస్ అయితే రైడ్ పడింది. అన్నట్టు. సో, కాకపోతే 9 పికప్ లొకేషన్ కిలోమీటర్స్ చాలా ఎక్కువ 120 ఉంది. రూపీస్ సనత్ నగర్ నుంచెల్లి చూపించింది. మనది సో ఫతేనగర్ పికప్ బ్రిడ్జ్ లొకేషన్ దాటి చాలా కొంచెం ఎక్కువ యూటర్న్ ఉంది. తీసుకొని 220 లోపలికెళ్ళాలి. కిలోమీటర్స్ ఉంది. ఫతేనగర్ దగ్గర నుంచెల్లి మెసేజ్ సికింద్రాబాద్‌కి పెట్టినప్పుడు పడ్డది వస్తున్నా క్యాన్సిల్ ఫస్ట్ రైడ్ చేయకని. ఓలాలో. సో, నేనైతే ఇప్పుడు పికప్ చూద్దాం. లొకేషన్ దగ్గరికైతే వాళ్ళు ఇక్కడ వెయిట్ వెళ్తున్నాను. చేసి వెయిట్ చేసి సో, వెళ్తాం. అక్కడి లైట్‌గా వరకు చినుకులు రావడం వెయిట్ అనేది చేద్దాం. మధ్యలో స్టార్ట్ ఏమైనా అయినాయి. మంచి కొంచెం దొరికితే ఇది హెవీగా అవుతుందా? యాక్సెప్ట్ చేద్దాం. ఏంటి మరి రైడ్ క్యాన్సిల్ అవుతుందా పార్సల్ అనేది రైడ్ కొంచెం ఏమైనా మంచి రైడ్ టెన్షన్‌లో అంటే ఉన్నాను. యాక్సెప్ట్ చేద్దాం. సో, లైట్ అట్లా. చిన్నగా స్టార్ట్ కావడం అయితే చలో. మొదలైంది. సో, పికప్‌లో ఒక ఫోన్ అయితే చేసిన. మరి "అరే ఈ బాబు వస్తున్నా ఫతేనగర్ క్యాన్సిల్ బ్రిడ్జ్ చేయకురా దాటి నాయనా" అని చెప్పి. కొంచెం ముందుకు "ఏ పోతే తొందరరా నువ్వు పోయి వెయిట్ చేస్తానని" అన్నాడు. వస్తది. సరే వస్తున్నా బాబు, నువ్వు కొంచెం పికప్ లొకేషన్ ఎక్కువుంది. ఇగో దబదబా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా అని చెప్పి ఇక చూడు ఇక స్పీడ్ అయితే పెంచేసిన నేను. ఇక పోవాలి కదా, మళ్ళీ క్యాన్సిల్ చేసిండనుకోని అంత దూరం పోయి మళ్ళీ వేస్ట్ అయితది కదా! మళ్ళీ రైడ్‌లో వత్తయో రాదో అని అదో టెన్షను. సో, ఎట్లయితే గట్ల అయిందని చెప్పి జస్ట్ స్పీడ్‌లో అయితే అక్కడికైతే నేనైతే ఎళ్ళిపోయినా. సో, పికప్ స్కూల్లో లొకేషన్ డ్రాప్ దగ్గరికైతే లొకేషన్ దగ్గరికి వచ్చేసి వచ్చిన ర్యాపిడోలో ఇంకేదో ఆర్డర్ కాల్ చేసిన. పడుతుంది మనకద్దు. మనకిస్తే ఏంటంటే క్యాన్సర్ కడిగేస్తున్నట్టు ఎక్కువ ఉంటాయి. కాల్ చేస్తున్నా పోయేటప్పుడే. ఓలా వాడు కొంచెం అంటే బెటర్. ముందే ఇప్పుడు అంటే కాల్ చేస్తా ఇచ్చిన ఉంటే అక్కడ కాడికి ఉన్నా, తక్కువ రేట్ ఇక్కడనే ఉన్నా చెప్తున్నా అని కానీ చెప్పి అంటాడు కదా అని ఫుడ్ చెప్పి అమౌంట్ ఇస్తున్నాడు. కాల్ చేస్తా ఉన్నా మనకి మళ్ళీ గానీ రీఛార్జ్లు గీఛార్జ్లు ఏమి కాల్ లేవు. కలవట్లేదు. సో, నేనైతే పికప్ సో లొకేషన్ దగ్గరికైతే డ్రాప్ వచ్చేసిన. లొకేషన్ దగ్గరికి వచ్చిన ఫతేనగర్ ఏరియా అన్నట్టు. సో, అక్కడికొచ్చి కాల్ చేసిన అన్నట్టు. హలో, లొకేషన్ దగ్గర భయ్. హలో, 40 2431. 2431. ఓటీపీ అయితే ఎంటర్ చేసినా, వెనకాల ఎక్కించుకున్నా. ఇక నేనైతే బైక్ స్టార్ట్ చేసి మూవ్ అయితే అయినా. ఎందుకంటే తొందర దింపేసినాం అనుకో, తొందరగా మళ్ళీ ఇంకో రైడ్ యాక్సెప్ట్ చేయొచ్చు కదా! అది అప్పటికే 34 నిమిషాలు చూపిస్తుంది 12 కిలోమీటర్లకి.
సరే అని చెప్పి ఇట్లా బయలుదేరిన ఇక ఉన్న మిగతా యాప్‌లన్నీ ఆఫ్ చేసుకుంటూ బయలుదేరినా. మళ్ళా రైడ్ మధ్యలో మిగతా రైడ్‌లొచ్చినాయనుకో డిస్టర్బెన్స్ అయితది. ఎందుకు ఈ లేనిపోని పీకులాట అని చెప్పి ఉన్న యాప్‌లన్నీ ఆఫ్ చేసేసిన. ఒక ఓలా ఒకటే ఆన్‌లో ఉందన్నట్టు. సో, పికప్ లొకేషన్ మ్యాప్ అయితే పెట్టేసిన. 12 కిలోమీటర్స్ చూపించింది. లైట్‌గా వర్షమైతే స్టార్ట్ అవుతుంది. అరే! రైడ్ కంప్లీట్ అయితదా? కాదా? మధ్యలోనే మళ్ళీ ఆగుడైతదా? ఏంది తలకాయ నొప్పి అని చెప్పి అనుకుంటూనే ఉన్నా. లైట్ చిన్న చిన్న చినుకులైతే స్టార్ట్ అయినాయి. సో, అక్కడి వరకు పోతనా, పోనా అని చెప్పి అనుకున్నా. మధ్యలో ఆగుతున్నాయి, చిన్న చిన్నగా వస్తున్నాయి. మధ్యలో ఆగుతున్నాయి, చిన్న చిన్నగా వస్తున్నాయి. సో, ఈలోపు బాబు పాన్ షాప్ కనిపియంగానే, "ఒక 5 నిమిషాలు ఆపుతావా? గటు పోయి పాన్ తెచ్చుకుంటా" అనంగానే, "సరే తెచ్చుకోపో" అని చెప్పి ఒక 5 నిమిషాలు ఆగిన అక్కడనే. కొంచెం అప్పుడప్పుడు ఇట్లా హెల్ప్ చేయాలి కస్టమర్లు అడిగినప్పుడు తప్పదు. పలానా చోట ఆపమంటారు, ఆపాలే. ఆళ్ళు లోపలికి పోతారు, ఎప్పటికో వత్తరు. ఇట్లా చాలా సందర్భాలు, చాలా విషయాలు చాలా జరిగినాయన్నట్టు. సో, వాడు నైట్ టైమ్ గదా! ఆడు గూడా ఏమో పానో, సిగరెట్టో ఏదో ఒకటి తెచ్చుకుంటాడు. సరే అని జెప్పి తెచ్చుకో అని జెప్పి ఇగ నేను గూడా పంపించేసిన. ఆగిన ఒక 5 నిమిషాలు ఆగిన. వచ్చిండు. సో, బండెక్కంగానే మళ్ళా స్టార్ట్ జేసినా ఇగ. నా రైడ్ అనేది కంటిన్యూ చేసినా ఇగ. ఎందుకంటే సేఫ్‌గా పికప్ లొకేషన్ దగ్గర ఎక ఎట్లయితే ఎక్కించుకున్నానో, అలాగే అంతే సేఫ్‌గా డ్రాప్ లొకేషన్‌లో గూడా ఆ విధంగానే డ్రాప్ చేయాలి. నేనైతే హెవీ స్పీడ్‌గా వెళ్ళను. కస్టమర్లు ఎంత ఫోర్స్ చేసినా గానీ, నా లిమిట్‌లో నేను వెళ్ళగలిగే స్పీడ్‌లో మాత్రమే నేను వెళ్లి డ్రాప్ చేస్తాను. అతనికి ఏదైనా ఎమర్జెన్సీ ఇన్‌కేస్ ఎమర్జెన్సీ బాగా సిట్యుయేషన్ ఎక్కువగా ఉండి కంపల్సరీగా పోవాలా తప్పదు అనుకున్న టైంలో ఏది రైల్వే స్టేషన్ గానీ, బస్ స్టేషన్ గానీ కంపల్సరీ ఆ ట్రైన్ మిస్ అయితది. టైం ఇంతే ఉంది అనుకున్న టైంలో మాత్రం స్పీడ్‌గా అయితే వెళ్తాను. నేనైతే డ్రాప్ లొకేషన్ దగ్గరికైతే వచ్చేసిన. రైడ్ అయితే ఎండ్ చేసేసిన. సో, అమౌంట్ మాత్రం రూ. 112 చూపిచ్చింది. ఫోన్‌పే ఏమో ఏస్తాడేమో అని చెప్పి అనుకున్నా గానీ, ఫోన్‌పే చేయలేదు. క్యాష్ అయితే ఇస్తున్నాడు. సో, రూ. 112 అయితే అయింది. సో, హ్యాండ్ క్యాష్ ఇచ్చిండు. రూ. 12 చిల్లరిచ్చిండు. ఓకే. గుడ్. నో ప్రాబ్లమ్. ఆ పైసలు తీసుకున్నా. జేబులో పెట్టుకున్నా. సో, వెయిట్ నెక్స్ట్ ఇంకో రైడ్ కోసం వెయిట్ చేస్తా ఉన్నా. అప్పటికే గాలి ఎక్కువగా రావడం స్టార్ట్ అయింది. ఈ తుఫాన్ గిట్ల వత్తదా ఏంది? ఈ ఈ వడగాల్పులు వత్తదా? వర్షం హెవీ అయితదా? వర్షం పడతదా? రైడ్ ఇక్కడనే క్యాన్సిల్ అయితదా? ఎట్లా ఏంది అని చెప్పి ఆలోచించుకుంటా కొంచెం ముందుకైతే అయినా. అయి అలా వెళ్తుంటే ఇగ రైడ్‌లో ఏమన్నా పడతదా ఏందని చెప్పి మెల్లగా అన్ని యాప్‌లయితే ఆన్ చేసినా అన్నట్టు. ఓలా ఎలాగో ఆన్‌లోనే ఉంది. ర్యాపిడో ఆన్ చేసినా, ఊబర్ ఆన్ చేసినా, పోర్టర్ ఆన్ చేసినా. సో, ఇవన్నీ ఆన్ చేసి కొంచెం ముందుకెళ్ళేసరికి నాకు మళ్ళీ ఓలాలోనే ఒక రైడ్ అనేది పడిందన్నట్టు. సో, అది మీరు కూడా చూడండి. చూపిస్తా నేను. అది. ఓలాలో ఒక రైడ్ పడ్డది. రూ. 98 పర్లేదు యాక్సెప్ట్ చేసిన. అమీర్‌పేట్‌కి పడ్డది. అక్కంచెలి కూకట్పల్లికి జగదిగుట్ట పోవడం కొంచెం దగ్గరవుతుంది గదా! సో, అందుకనే అమీర్‌పేట్ లొకేషన్ పడంగానే యాక్సెప్ట్ చేసేసిన ఏం ఆలోచించకుండా. సో, మనం ఇప్పుడైతే పికప్ లొకేషన్ దగ్గరికైతే వెళ్ళేసి, పికప్ చేసేసుకొని తొందరగా ఎళ్ళిపోవాలని జెప్పి నేను కొంచెం బయలుదేరినా. ఇగ పడ్డదిగ స్టార్ట్ అయిందిగ. చినుకులు మంచిగా స్టార్ట్ అయినాయిగ. అరే! ఇగ చినుకులు స్టార్ట్ అయితలే రైడర్ క్యాన్సెల్ జేత్తాడా? ఉంచుతాడా? మరి ఏంది పరిస్థితి అని జెప్పి గట్లనే ఆలోచించుకుంటా ఇగ పోయినా ఇగ. చినుకులు స్టార్ట్ అయితేనే ఉన్నయిగ. కెమెరా మీద పడతనే ఉన్నాయి. కెమెరా ఖరాబ్ అయితది. అది కెమెరా అంటే ఇగ నా ఫోనే నా కెమెరా. ఫోన్ ఖరాబ్ అయితదా ఏంది తీయాలనా? వర్షం హెవీగా పడితే తీద్దాంలే. కొంచెం కొంచెం చిన్న చిన్నగా పడితే ఏం పర్లేదు. వీడియో అలాగే కంటిన్యూ చేద్దామని ఆలోచించి ఆ కస్టమర్‌కైతే నేనైతే కాల్ చేసిన. అన్న లొకేషన్ దగ్గరికొచ్చేసిన. ఎక్కడున్నావు నువ్వు? వస్తున్నావా లేదా? వర్షం పడేటట్టుంది. మరి క్యాన్సెల్ చేస్తారా? ఉంచుతారా? అని అడుగుదామని చెప్పి కాల్ చేసేసి సో, ఇవన్నైతే అడిగినా. అన్న లొకేషన్ దగ్గరున్నా. ఇట్లా వచ్చినా. వస్తున్నారన్న బయట వర్షం స్టార్ట్ అయ్యేటట్టుంది. మీరు వస్తున్నారా లేదా? అని చెప్పి కాల్ చేస్తే, లేదు తమ్ముడు నేనొస్తున్నా వెయిట్ జెయి అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి ఒక 2 మినిట్స్ అట్లా వెయిట్ చేసినా. ఇంకా రాలేదు. 5 మినిట్స్ వెయిట్ చేసినా. ఇంకా రాలేదు. సరే అని చెప్పి మళ్ళా ఫోన్ చేసినా. ఫోన్ చేస్తే ఇగ ఒక 2 మినిట్స్‌లో బయటకొస్తున్నా. వస్తున్నా ఆగు వెయిట్ చెయ్యి అనంగానే సరే ఎట్లా వత్తారు కదా! మళ్ళీ అమీర్‌పేటకి పడ్డది కదా! ఎందుకు మళ్ళా అది చేసుడు అని చెప్పి నేను కూడా ఆగినా అన్నట్టు ఇగ. ఇంతలో ఇంటికాంచెల్లి ఫోన్‌లొత్తన్నాయి. ఫోన్ కట్ చేసినా. ఇంక కస్టమర్ వచ్చిండు. కస్టమర్ రాంగానే
హెవీ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇక చక్కదాకా అన్నీ తీసేసి లోపల పెట్టేసిన. ఫోను, పవర్ బ్యాంకు అన్నీ తీసేసిన. ఒక ఫోను పౌచ్ అయితే బయట పెట్టిన. ఫోన్ కవరు తీసుకున్న గంతే ఇక. అన్నీ లోపల పెట్టేసి రెయిన్ కోట్ వేసుకొని పాపం కస్టమర్ దగ్గర గొడుగు ఉంది. ఆ గొడుగు పెట్టుకున్నాడు. సీదా పోయినా తీసుకుపోయినా అదే వర్షంలో హెవీ వర్షం, భారీ వర్షం అన్నట్టు ఇక. ఆ వర్షంలో మెల్లమెల్లగా తీసుకుపోయి డ్రాప్ లొకేషన్లో డ్రాప్ చేసేసి అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక చిన్న రైడ్ పడ్డది డైరెక్ట్ ఐడిపిఎల్కి. సో ఐడిపిఎల్ పార్సల్ రైడ్ మళ్ళా. సో ఐడిపిఎల్ పార్సల్ రైడ్ తీసుకొని అదే వర్షంలో మస్తు హెవీ వర్షము. రెయిన్ కోట్ వేసుకున్నాడు. నాకు కొంచెం ఏం బాధ లేదు. ఫోన్కో కవర్ ఉంది కాబట్టి పర్లేదు. ఐఫోన్ తీసి లోపల పెట్టేసిన. ఎందుకంటే రికార్డ్ అయితే ఏం చేయలేదు ఇక్కడి నుంచి నేను. సో అందుకే వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పి ఇక మీకు తెలియాలి కదా ఎన్ని రైడ్లు అయినాయి ఏంది అనేది. మొత్తానికైతే 3 రైడ్లు కంప్లీట్ చేసిన. 300 రూపీస్ అయితే వచ్చేసినాయి. సో ఇక్కడ ఐడిపిఎల్కి వచ్చిన తర్వాత ఐడిపిఎల్ నుంచి మళ్ళీ ఇంటికి పోయేదానికి 6 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి ఏదైనా పడుతుందా అని చెప్పి డైరెక్ట్ ఇంటికాడికి మళ్ళీ ఒక రైడ్ పడ్డది. మొత్తం 4 రైడ్లు పడ్డది. అదొక 100 రూపీస్ వచ్చింది. మొత్తం 400 రూపీస్. మొత్తం ఈ వర్షంలోనే 400 రూపీస్ రైడ్ అయితే నేనైతే కంప్లీట్ అయితే చేసేసుకున్నా. సో అదే వర్షంలో అట్లనే తడుచుకుంటా ఇంటికైతే వెళ్ళిపోయినా. మళ్ళీ తర్వాత ఏం తీయలేదు. ఎందుకంటే ఆ వర్షానికి మళ్ళీ తీసినామనుకో ఫోన్ ఖరాబ్ అయితే అనే ఒకే ఉద్దేశంతోనైతే గీప్రాలు అంటే ఇవి ఏం లేవు అన్నట్టు నా దగ్గర. ఒక ఫోన్ ఉంది. ఆ ఫోన్‌తోనే అన్నీ షూట్ చేసుకుంటా, ఫోన్‌లోనే అన్నీ ఎడిట్ చేసుకుంటా, ఫోన్‌లోనే అన్నీ రికార్డ్ చేసుకుంటా. అంతా ఫోన్‌లోనే జరిగిపోతది. సో ఇక్కడికైతే వర్షంలో నా రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక మొత్తానికైతే ఇవాళ 100% ఇంకా ఉంది ఛార్జింగ్. 100% 100 కిలోమీటర్స్ అయితే ఇంకా ఉంది. ఏం చేత్తాం ఇగ వర్షంలో ఏం రైడ్లు చేత్తాం. సప్పుడేక ఇంటికొచ్చిన. అన్నీ పక్కన పెట్టేసిన. సో సపరేట్‌గా వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నా ఇగ. అందుకే ఈ ఫోటో పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఏమనుకోకండి ఫ్రెండ్స్. అయితే వర్షంలో తీయలేకపోయినా వీడియో. చూద్దాం. ఈ వ్లాగ్ అయితే వర్షార్పణం అయిపోయినట్టే ఇగ. మనకైతే ఎక్కువ ఏం సంపాదించిందైతే ఏం లేవు దీనిలో. ఒక 400 రూపీస్ అయితే వచ్చేసినాయి. 4 రైడ్లు పడ్డాయి. ఏం బాధలేదులే. ఓకే ఫ్రెండ్స్ ఉంటా మరి ఇగ. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. ఇట్లా మీ టాక్సిమమ్ వ్లాగ్స్. బాయ్.